హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మెస్సే ప్రార్థన మందిర కుటుంబం అంతటికి మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా రండి, ప్రభు అనుగ్రహించినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు ఎదుట మనం కనిపెడదాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుని యొక్క మాట. యోహాను శుభవార్త 16వ అధ్యాయము. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట ఇది. ఈ రోజున ప్రభు తన సంఘంతో చెప్తున్నటువంటి మాట ఇది. తను నిజంగా నమ్ముకున్నటువంటి భక్తులతో చెప్తున్నటువంటి మాట ఇది. ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆయన విశ్వాసులతో చెప్తున్నటువంటి మాట ఇది. ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను విశ్వసించావు, నా బాటలో నడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావు. ఇదిగో ఈరోజు నీకు దుఃఖం ఉందేమో, కానీ ఈరోజు నీకు శ్రమ ఉందేమో, శోధన ఉందేమో, ఒకవేళ ఈరోజు నీకు అవమానం ఉందేమో, ఒకవేళ ఈరోజు నీకు ఎవరికి లేనటువంటి బాధ, ఎవరికి తెలియనటువంటి రోదన, శోధన నీకుందేమో. ప్రభు అంటున్నాడు, నువ్వు నీ దుఃఖాన్ని మర్చిపోయి నీ సంతోషంతో నేను మార్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆమేన్. నువ్వు 2-3 రోజులు తాళితే చాలు, ప్రభు అంటున్నాడు, కొంచెం కాలం మీరు ఓపిక పడితే చాలు, ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తాడని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు దుఃఖిస్తారు, దుఃఖం ఉంటుంది మీకు, కరెక్టే, కానీ మీ దుఃఖమును సంతోషంగా మార్చేటువంటి దేవుడిని నేనున్నాను, మర్చిపోవద్దు అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మన దుఃఖమును, మనకున్నటువంటి కన్నిటిని, మనకున్నటువంటి రోదనను ప్రభు మరి సంతోషముగా మార్చేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, కీర్తనకారుడు అదే అంటాడు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నేను అదే స్థితిలో ఉండకుండా, అదే దుఃఖంలో, అదే బాధలో, అదే శోధనలో, అదే ఇరుకులో ఉండకుండా నువ్వు నా దుఃఖాన్ని, నా అంగలార్పుని నువ్వు నాట్యంగా మార్చావని చెప్పేసి కీర్తనకారుడు అంటున్నాడు. ఎంతమంది మనం ఈ సాక్ష్యాన్ని చెప్పగలము? ఎంతమంది ఈ విధంగా భక్తుని వలె, ఈ కీర్తనకారుని వలె మనం ఎంతమంది చెప్పగలము? నిజమే కదా. మన కన్నీళ్ళలో, మన దుఃఖంలో ప్రభువు మనకు తోడుగా ఉండి, ప్రభువు మనల్ని విడిపించి, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నప్పుడు కూడా ఉదయాన్నే ప్రభు నీకు సంతోషం ఇస్తాడట. ఆయన వాగ్దానం సెలవిస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, 9-14 చదివినట్లయితే ఆయన అంటారు ఏంటంటే, నేను మిమ్మల్ని సమకూరుస్తాను, అంతేకాకుండా నేను మీకు తండ్రిగా ఉంటాను. అంతేకాకుండా ఆయన ఏమంటారంటే, ఇదిగో నేను మీకు కాపరిగా ఉంటాను. అంతేకాకుండా కాపరి ఏ విధంగా అయితే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడో, నేను మీ కొరకు ప్రాణం పెడతానని చెప్పేసి ప్రభువు ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. పిల్లలు గమనించండి, ఆయన ఏమంటారంటే, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. ఎక్కడ చేయాలి మనం ఉత్సాహధ్వని? సియోను కొండ మీద చేయాలి. ఎక్కడ చేయాలి మనము? చీకటి గదుల్లోనూ, లేకుంటే స్నేహితుల దగ్గర, లేకుంటే మనం పార్టీలు చేసుకుంటూ, లేకుంటే ఇతరమైనటువంటి లోక కార్యక్రమాలు చేసుకుంటూ, లేకుంటే బీచ్ల్లోనూ అక్కడిక్కడ కాదు, కానీ సియోను కొండ మీద నువ్వు ఉత్సాహధ్వని చేయాలి. ఇప్పుడంటే ప్రభువు నిన్ను కనికరించి, ప్రభువు నిన్ను విడిపించినప్పుడు, ప్రభువు నీ యొక్క దుఃఖాన్ని మాన్పించి నీకు సంతోషం ఇచ్చినప్పుడు, సియోను కొండ అయినటువంటి సంఘంలో నువ్వు ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేయాలి. ఆ ఉత్సాహధ్వనితో నువ్వేం చేయాలంటే, ఇదిగో మనము ప్రభువుని అక్కడ కీర్తించి సాక్షులంగా అక్కడ మనం నిలబడాలి. పిల్లరా, ఇదిగో భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో వారెన్నటికీ సిగ్గుపడరు, అంతేకాకుండా నీళ్లు పారేటువంటి తోట వల్ల వారిని నేను పచ్చగా చేస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. వారి దుఃఖానికి ప్రతిగా నేను సంతోషమిస్తాను, వారిని నేను ఆదరిస్తానని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. విచారమును కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఈ రోజున యువత కలిసేమలు ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖం ఏంటో నాకు తెలియదు ప్రియులారా. నీ జీవితంలో ఉన్నటువంటి బాధ ఏంటో, కన్నీరేంటో నాకు తెలియదు, కానీ తెలిసినటువంటి దేవుడు నాకున్నాడు, మనకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, మీ దుఃఖము సంతోషం అవుతుంది. కంపల్సరిగా నీ దుఃఖము నీకు సంతోషంగా మార్చేటువంటి దేవుడు నా దేవుడున్నాడు. ఆయన తప్పక నేను దర్శిస్తాడు. ఇదిగో ఆ దుఃఖాన్ని మర్చిపోయి నువ్వు అంటావు, ఏరి నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఏరి, నన్ను దుఃఖింపచేసిన వాళ్ళు ఏరి అని చెప్పేసి నువ్వు ఎదిగినా కానీ వాళ్ళు కనపడరంట. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆదరించి ఆయన యొక్క విశ్వాసంలో మిమ్మల్ని ఎదిగింపచేయను గాక. ప్రభు యొక్క దీవెనలు మీకు మెండుగా కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. వి బ్లెస్ యూ ఆల్. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కొందనాలు నాయన,
మా దుఃఖమును నాట్యముగా మార్చేటువంటి తండ్రివి నీవు, మా నాయనవు నీవు నాయన కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆదరించండి, కృప చూపించండి. ఎంతమంది కన్నీళ్ళ గుండా, దుఃఖము గుండా, బాధలు గుండా వెళ్తున్నారో వారందరికీ ఓదార్పును మీరు దయచేసి వారి దుఃఖమును సంతోషంగా మార్చి ప్రభువా నీ సన్నిధిలో సీయోను కొండ మీద వారు ఉత్సాహధ్వని చేయడానికి సహాయం దయచేయండి. యేసునామములో ఈ దీనుని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.